జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఈ పెరుగన్నంలో ఆవకాయ నంచుకొని తింటే ఎట్టుంటుందా అట్టాంటి ఒక మంచి అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ని బాగా ఎంజాయ్ చేస్తారు మీరు, ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన న్యూస్ అఖండా ఛానల్ ఆధ్వర్యంలోనే మన కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కోసం అఖండా హెల్త్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మీ అందరూ కూడా మన అఖండా హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మన న్యూస్ అఖండా ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే అఖండా హెల్త్ ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే సంబాల్ పట్టణం గురించి, అదేవిధంగా సంబాల్ పట్టణంలో ఉన్నటువంటి జామా మసీదు గురించి చాలామంది మీరు వినే ఉంటారు. ఈ సంబాల్లో ఉన్నటువంటి జామా మసీదు మన దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద మసీదుల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఈ సంబాల్ జామా మసీదును 16వ శతాబ్దంలో మన దేశ దురాక్రమణ దాడేటువంటి బాబర్ గారు నిర్మించాడు. అది కూడా ఎట్టో చెప్పేదా? నిజానికి అక్కడ ఉన్నింది వచ్చేసి సంబాల్ జామా మసీదు కాదు, అది మన హరిహర మహల్. 13వ శతాబ్దంలోనే మన హిందూ రాజులు ఈ సంబాల్ పట్టణంలో మన హరిహర మహల్ని అయితే నిర్మించారు. కానీ 1520లో మన దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి, మన దేశ దురాక్రమణ దాడేటువంటి ఈ బాబర్గాడు మన హరిహర మహల్ను పడగొట్టి దాని గోడల మీదనే ఈ సంబాల్ జామా మసీదుని అయితే నిర్మించాడు. ఎంత దారుణమో చూడండి. ప్రపంచంలో ఏ మసీదునైనా కూడా పడగొట్టి దాని మీద గుడి కట్టిన దాఖలాలు ఏడైనా ఉన్నాయా? ఈరోజు చూస్తే ఈ సంబాల్ జామా మసీదు ఒకటి, అదేవిధంగా కాశీకి పోయినామంటే ఆడ జాన్వాపి మసీదు, ఇట్లాంటి ఎన్నో కనపడతా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇటువంటి వందల వేలల్లో ఉంటాయి. అవునా కాదా నేను చెప్పేది? ఇక ఇది జామా మసీదు కాదని, ఇది హరిహర మహల్ అంటూ మన హిందూ న్యాయవాది అయినటువంటి విష్ణుశంకర్ జైన్ గారు సంబాల్ కోర్టును అయితే ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి ఈ ఆధారాలన్నింటిని కూడా కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసులో న్యాయం ఉండాలని చెప్పేసి గ్రహించినటువంటి సంబాల్ జిల్లా కోర్టు అయోధ్య బాబ్రీ మసీదులో ఎలాగైతే ఆర్కియాలజీ సర్వే నిర్వహించారో అదేవిధంగా ఈ సంబాల్ జామా మసీదులో కూడా ఆర్కియాలజీ సర్వే చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు, ఓకేనా? మనమే వీటి మీద చాలా వీడియోలు చేసాం ఇప్పటికే. సరే, ఈ సంబాల్ జామా మసీదులో పెద్ద ఈ లౌడ్ స్పీకర్లన్నీ ఉంటా ఉన్నాయన్నమాట. మసీదు నాకు ఈ లౌడ్ స్పీకర్లన్నీ పెడతారు కదా, ఏది యాజాన్ ఇచ్చేదానికే. ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన సమయం అయిందని చెప్పి కాబట్టి ముస్లింలు అందరూ కూడా ఈ మసీదుకు వచ్చి ప్రార్థనలు చేసుకోవాలని చెప్పేసి ఈ లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్తా ఉన్నారు. ఇక అప్పుడు వేలాది మంది ముస్లింలు ఈ జామా మసీదుకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రార్థన చేయడానికి ప్రతిరోజు కూడా దాదాపుగా 5,000 మంది ముస్లింలు వచ్చేవాళ్ళని చెప్పి ఒక అంచనా అనమాట. అయితే ఎప్పుడైతే ఈ సంబాల్ జామా మసీదు విషయంలో అల్లర్లు చెలరేగాయో ఇక అప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. అందులో ముఖ్యమైనది వచ్చేసి సంబాల్ జామా మసీదులో ఉన్నటువంటి ఈ లౌడ్ స్పీకర్లను పీకి పారేయడం. సంబాల్ జామా మసీదులో ఉన్నటువంటి 18 లౌడ్ స్పీకర్లను, ఓయమ్మ 18 అంటే ఆ లౌడ్ స్పీకర్లా, ఈ 18 లౌడ్ స్పీకర్లను పీకి పక్కన పడేశారు. ఇక ప్రార్థనలకు రమ్మని చెప్పి ముస్లింలను పిలవాలంటే ఎవరైనా ఒక మనిషి ఈ జామా మసీదు పైకి ఎక్కి పెద్ద అరసాల. మామూలుగా అయితే పూర్వం పాతకాలంలో ఇదే మార్చి చేస్తూ ఉన్నారంట, ఇప్పుడు అదే మార్చి చేస్తారనమాట. అంటే ప్రార్థన చేసే సమయం అవుతుంది కాబట్టి ముస్లింలు అందరూ కూడా సంబాల్ జామా మసీదుకి రావాలని చెప్పేసి మనిషి అరవాల్సి ఉంటుందన్నమాట. ఇంతకు ముందు వరకు అయితే లౌడ్ స్పీకర్లు పెట్టి పెద్దగా ఊరంతా అయినప్పటి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు లౌడ్ స్పీకర్ల స్థానంలో ఒక మనిషి అరిచి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఒక మనిషే. ఇక ఆ మనిషి ఎంత గొంతు చించుకొని అరిచినా కూడా ఎంత దూరం వినపడుతుంది? మహా అంటే ఒక 1/2 కిలోమీటర్ వినపడుతుందా? అంతే కదా, అంతకంటే అయితే ఎక్కువ వినపడదు. దీంతో రాను ఈ సంబాల్ జామా మసీదుకు వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందంట. ఒకప్పుడు వేలాది మంది ప్రార్థనలు చేయడానికి వస్తూ ఉంటే ఇప్పుడు వందల సంఖ్యలో కూడా రావడం లేదంట. ఇది రంజాన్ మాసం అయినప్పటికీ ఈ జామా మసీదుకు వచ్చే ముస్లింల సంఖ్య 100 లోపు పడిపోయిందంటే ఎంత దారుణం! వేల నుంచి 100లకు పడిపోయిందంటే ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే యోగి ఆదిత్యనాథ్ గారు ఇంక ఊరుకోరు. ఏళ్ళ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తాట తీర్చారని చెప్పేసి భయపడినారో ఏమో కానీ ప్రస్తుతం ఈ సంబాల్ జామా మసీదుకు వెళ్ళేటటువంటి ఈ ముస్లింల సంఖ్య డమాల్మని పడిపోయిందంట. అది విషయం అయితే ఏందే ఇదంతా ఊరికేనే చేతులారా చేసుకునే పని కదా. ఊరు పాటికోళ్ళు ఊరు మానాన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ఆర్కియాలజీ సర్వే వాళ్ళు వచ్చారు, బాగానే ఉండాలి. మీకు అక్కడ నిజం ఏంది వాస్తవం ఏంది అనేది మీకు తెలుసు. మీరు పెద్ద మనసు చేసుకుని ఉంటే
కావాలంటే హిందువులందరూ కూడా సపోర్ట్ చేసి మీకు ఇంకొక మసీదు కావాలంటే కట్టిరా, అవునా కాదా? కానీ ఇదేంది దారుణమా? ఏంది ఇదంతా కూడా అంటే స్వయంకృపరాధం అంటారు చూడు, దానివల్ల ఇప్పుడు ఇది ఇట్లా ఎట్టునింది ఈ ఎట్ట తయారైంది చూడండి. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.